కొండూరు హరినారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరు టౌన్ హాల్లో కళాకారులచే నృత్య ప్రదర్శన అదేవిధంగా వారికి ప్రతిభా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరగబోతోంది. ఈ కార్యక్రమంలోనే మనం ఉన్నాం, చూద్దాం రండి. సార్ చెప్పండి, ఈరోజు కొండూరి హరినారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తృతీయ వార్షికోత్సవ కార్యక్రమానికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు కొండూరి నారాయణ రెడ్డి గారు కేవలం నెల్లూరు జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణలో కూడా మిత్రులు మురళీమోహన్ గారితో పాటు ఎన్నో కార్యక్రమాలు పెట్టి అవార్డులు తీసుకున్నాం. అక్కడ నాతో పాటు గౌరవ ముఖ్యమంత్రి కానీ గౌరవ మంత్రులు కానీ అవార్డులు ఇచ్చిన కార్యక్రమం. కొండూరి నారాయణ గారు ఇప్పటిదాకా స్వచ్ఛంద సేవా సంస్థలు కలిపి కరోనా ముందు కరోనా వెనుక దాదాపు 6,000 మ్యారేజెస్ స్వచ్ఛందంగా చేయడమే కాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేసి ఎవరి అవసరం ఉన్నా కూడా చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు నెల్లూరు జిల్లాకే గర్వకారణం. మరి వారి ఆహ్వానం మేరకు, మురళీమోహన్ ఆహ్వానం మేరకు ఈరోజు క్రిస్మస్ అయినప్పటికీ కూడా మెదక్ చర్చ్ పాల్గొన్నప్పటికీ కూడా వారి ఆహ్వానం మేరకు ఈరోజు కార్యక్రమం జరిగింది. మరి ఇక్కడ ప్రోత్సాహం కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహం కానీ మీ మీడియా ప్రోత్సాహం కూడా బాగుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు మరిన్ని కార్యక్రమాలు జరగాలి. మరి కల్చరల్ డిపార్ట్మెంట్ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేసి మరిన్ని కార్యక్రమం వచ్చే విధంగా మరింత కళాకారులు ప్రోత్సహించే విధంగా తప్పకుండా ఈ గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తాను. మీ ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు, మరి అదేవిధంగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఇప్పుడు ఉన్నారు. ఎలా ముందుకెళ్తున్నాయి మీ సమక్షంలో క్రీడలన్నీ కూడా? గతంలో ఆసియన్ ఆఫ్రో గేమ్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పెట్టడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి నిర్వీర్యమైన గచ్చిబౌలి స్టేడియం కానీ, ఎల్బీ స్టేడియం కానీ, అదే వివేక్ గారి స్టేడియం కానీ ఈరోజు ప్రోత్సాహకంగా ఇచ్చి మొన్ననే గచ్చిబౌలికి దాదాపు 70 లక్షల రూపాయలు ఇచ్చేసి రెనోవేషన్ జరిగింది. తర్వాత ఒలింపిక్లో ఖచ్చితంగా తెలంగాణకు బ్యాచ్ కావాలని చెప్పేసి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్న మొన్న ఒలింపిక్ అసోసియేషన్ తోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టడం జరిగింది. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈరోజు మరి ఫుట్బాల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎవరు ఎటువంటి కార్యక్రమాలు చేసినా తెలంగాణ ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ దేశంలోనే ముఖ్యమైన రాష్ట్రంగా క్రీడను ప్రోత్సహించే విధంగా 2% రిజర్వేషన్ ఇవ్వటము, అదేవిధంగా వివిధ శాఖల సమన్వయంతో ఈరోజు ప్రోత్సాహ కార్యక్రమాలు ఇస్తున్నాం. మీకు తెలుసు, గతంలో గగన్ నారాయణ్ కానీ, పివి సింధు గారికి కానీ, అదేవిధంగా సానియా మిర్జా గారు కానీ వారికి స్థలంతో పాటు క్యాష్ అవార్డు ఇవ్వటం జరిగింది. మొన్ననే జరిగిన మరి ప్రపంచంలో ఒలింపిక్లో గెలవడం వల్ల వారికి కూడా 2 ప్రోత్సాహం ఇచ్చి ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఉంటున్న వారు ఎవరైనా ఏ రాష్ట్రమైనా సరే వారికి ప్రోత్సాహాలు ఇవ్వటము, ఇన్సెంటివ్స్ ఇవ్వటము, కోచింగ్లకు ఇవ్వటము, ఇవన్నీ క్రీడా పాలసీకి కూడా ఈ సంవత్సరం 150 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ హబ్గా తెలంగాణ ప్రాంతం రూపొందుకుపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.